మిరప, ఎండుమిర్చి మరియు పచ్చిమిర్చిగా పండిస్తారు. ఈ ఎండుమిర్చిలో నల్ల తామర పురుగు అనేది చాలా ఎక్కువగా నష్టం కలుగజేస్తుంది. రైతులందరూ గూడా ఈ నల్ల తామర పురుగు వలన కష్టంగా ఉంది. అయితే ఈ నల్ల తామర పురుగు మిరపలో నారుమడి నుంచి మనకి పంట కోత వరకు మనకు తామర పురుగుల యొక్క బెడద ఎప్పుడూ ఉండేది. మిరపలో తామర పురుగు ఎక్కువగా ఉండేది. 2022 సంవత్సరం నుంచి నల్ల తామర పురుగు అనేది ఈ మిరప పంటల్లో ఎక్కువగా ఆశించి నష్టం కలిగిస్తుంది. మిరప అంతా కూడా ఒకే దాంట్లో చాలా ఎకరాలుగా మనం మిర్చి పండించడం వలన ఈ పురుగు యొక్క ఉధృతి చాలా ఎక్కువగా ఉంటుంది. మిరప పంటలో నల్ల తామర పురుగు నివారణ చేయడానికి పలు రకాల సమగ్ర సస్య రక్షణ చర్యలను మనం పాటించుకోవాలి. మొట్టమొదటిగా మనము ఈ మిరప పంటలో అక్కడక్కడ జిగురు అట్టలను పెట్టుకోవాలి. అంటే ఎకరాకి 40-50 చొప్పున మనం జిగురు అట్టలను పెట్టుకున్నట్టయితే ఈ పురుగు యొక్క ఉధృతిని గమనించుకోవచ్చు. పురుగు యొక్క ఉధృతి పచ్చ రంగు జిగురు అట్టలు లేదా నీలి రంగు జిగురు అట్టలు రెండింటికి కూడా ఇది ఆకర్షింపబడుతుంది. పంట ఎంత హైట్ లో ఉంటుందో అదే హైట్ లో ఈ జిగురు అట్టలను మనము ఏర్పాటు చేసుకోవాలి. ఆ విధంగా పెట్టుకున్నట్టయితే తామర పురుగుల యొక్క ఉధృతిని మనము ముందుగా గమనించుకోవచ్చు. ముందుగానే మనము పురుగు మందులను పిచికారీ చేసుకోకుండా ఈ పురుగు ఉధృతి తక్కువగా ఉన్నప్పుడు మనము వేప నూనె 10,000 ppm 3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి లేదా కానుగ నూనె అనేది 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున పిచికారీ చేసుకుని కొంతవరకు దీన్ని నివారించుకోవచ్చు. నత్రజని ఎరువులను ఎక్కువగా అధికంగా వాడటం వల్ల కూడా ఏ రకమైన పురుగైనా కూడా ఎక్కువగా ఆకర్షింపబడుతుంది. కాబట్టి ఈ ఎరువుల వాడకంలో మనము తగు జాగ్రత్తలు తీసుకొని ఈ నత్రజని ఎరువులన్నింటినీ కూడా తక్కువగా వాడుకోవాలి. ఇక మిరపలో మనము కలుపు లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే వయారి భామ, తుత్తూరు బెండ లాంటి ఈ కలుపు మొక్కల్లో కూడా ఈ నల్ల తామర పురుగులు ఈ నివాసం ఉండి తర్వాత మనకి మిరపలో నష్టం కలుగజేస్తాయి. ఈ కలుపు మొక్కలన్నీ లేకుండా చూసుకోవాలి. తర్వాత నీటి ఎద్దడి ఉండకూడదు. నీరు సామాన్యంగా రైతులందరూ కూడా ఈ డ్రిప్ ద్వారా నీరుని ఇవ్వడం జరుగుతుంది. నీరు పెట్టడం వల్ల కూడా ఈ తామర పురుగులు నీటి ఎద్దడికి ఈ మిరప అనేది గురి కావద్దు. అంతర్కృషి అనేది ఒక ముఖ్యమైన అంశం. నల్ల తామర పురుగుల నివారణకు ఈ నల్ల తామర పురుగు యొక్క కోశస్థ దశ మట్టిలో జరుగుతుంది కాబట్టి పలుసార్లు మధ్యలో అంతర్కృషి చేసుకున్నందున భూమిలోంచి ఉన్న కోశస్థ దశ సూర్యరశ్మికి ఎక్స్పోజ్ అయ్యి అవి చనిపోవడం జరుగుతుంది. మొట్టమొదటగా బయోలాజికల్ ఏజెంట్స్ చాలా మంచిగా పనిచేస్తున్నాయి ఈ నల్ల తామర పురుగు నివారణకి. బవేరియా బాసియానా గాని, మెటరైజియం గాని, వర్టిసిలియం గాని ఈ 3 రకాల ఈ జీవ నియంత్రణ శిలీంధ్రాలు అనేవి మార్కెట్ లో మనకి లభిస్తున్నాయి. ఈ లెకానిసిలియం గాని, మెటరైజియం గాని, బవేరియా గాని మనకి పొడి రూపంలో దొరుకుతాయి, తర్వాత ద్రవ రూపంలో దొరుకుతాయి. ఒకవేళ పొడి రూపం అయితే 5 గ్రాములు లీటర్ నీటికి, ఒకవేళ లిక్విడ్ అయితే 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్టయితే చాలా వరకు ఈ నల్ల తామర పురుగు నివారించబడడం చాలా పొలాల్లో మనము చాలా రైతులు చెప్పడం కూడా జరిగింది. కెమికల్ మేనేజ్మెంట్ అంటే ఒకే రకమైన పురుగు మందు మనం పలుమార్లు పిచికారీ చేసినట్లయితే ఆ పురుగుకి రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతుంది. అంటే అది నిరోధక శక్తి డెవలప్ అయ్యి అది ఏ పురుగు మందు కూడా వినకుండా ఉంటుంది. రెసిస్టెన్స్ డెవలప్ కాకుండా మనము పలు రకాల పురుగు మందులను మనం రొటేట్ చేసి వాడినట్టయితే మనం ఈ నల్ల తామర పురుగుని నివారించుకోవచ్చు. ఈ మిరప అనేది దీర్ఘకాలికంగా పండించబడుతుంది. ఈ తామర పురుగు అనేది దాదాపు ఆకుల నుంచి పూలు, పూత, కాయ దశ మరి ఇప్పుడు కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ సమయంలో వాతావరణం చలిగా ఉండి ఈ వాతావరణం కూడా ఈ నల్ల తామర పురుగుకి మనకి ఎక్కువగా అనువుగా ఉండడం వల్ల ఈ తామర పురుగులు ఎక్కువగా ఆశిస్తున్నాయి. కొన్ని రకాల పురుగు మందులు స్పైనోసైడ్ 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి లేదా స్పింటోరామ్ అనేది 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకున్నట్టయితే నల్ల తామర పురుగుని నివారించుకోవచ్చు. ఇక ఉధృతి ఎక్కువగా ఉన్నట్టయితే బ్రూఫ్లానిలైడ్ అనే మందు 1.6 మిల్లీలీటర్లు లేదా ఐసోసైక్లోసిరమ్ అనేది 0.8 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకున్నట్టయితే ఈ నల్ల తామర పురుగుని మనము సమర్థవంతంగా నివారించుకోవచ్చు.